వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ సెషన్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోనే కొన్ని మోడల్స్ మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ దీస్ పర్టికులర్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఎంసెట్ 2003 పేపర్. ఓకేనా? సరే. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ హైపర్బాలిక్ ఫంక్షన్స్. ట్రిగ్నోమెట్రీలో హైపర్బాలిక్ ఫంక్షన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. సైన్ హెచ్ ఇన్వర్స్ 2/3/2 ఈక్వల్స్ టు అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా తెలియాలి. సో ఈ పర్టికులర్ సెషన్లో మీరు అందరూ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ హెచ్ ఎక్స్, ఈ ఫార్ములాస్ అన్ని ఒక్కసారి మీరు రివైజ్ చేయండి. ఓకే, సో ఇక్కడే ఒకసారి రివైజ్ చేసుకోండి. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఏంటన్నా, సో లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 టు ద బేస్ ఈ. అవునా కదా? సో దిస్ ఈస్ ద సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా. కాకపోతే ఎక్స్ ప్లస్లో ఏముంది, 2/3/2 ఉంది. కాబట్టి సైన్ హెచ్ ఇన్వర్స్ 2/3/2 ఎంత, ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 2/3/2 ప్లస్ రూట్ ఓవర్ 2/3/2 ప్లస్ హోల్ స్క్వేర్, 2/3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 టు ద బేస్ ఈ కదా. సో లాగ్ ఆఫ్ 2/3/2 ఓకే ప్లస్ 2 gets cancelled. 2 cube is nothing but 8, root 8 plus 1, root 8 plus 1 is nothing but root 9, log to the base e 2/3/2. 2/3/2 అని ఎలా రాయించినా 2 cube whole power 1/2 అని రాయచ్చు కదా, రైట్? సో ప్లస్, సో రూట్ ఓవర్ 8 plus 1 that is nothing but root 9. అవునా? సో log to the base e 2 power cube అంటే 8 power 1/2, 8 power 1/2 plus root 9 అంటే 3. సో log to the base e 3 plus a power 1/2 అంటే అర్థం ఏంటి, a power 1/2 is nothing but root a. మరి 8 power 1/2 అంటే root 8, అంతేనా? సో ఆన్సర్ ఈజ్ log 3 plus root 8 to the base e. సో ఆప్షన్ బి. ఇక్కడ నిజానికి బేసిస్ ఇవ్వలేదు, అంటే log 3 plus root 8 అని అర్థం, టు ద బేస్ ఈ, రైట్? ఆప్షన్ బి వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఫార్ములా మనం వాడిన ఫార్ములా ఏంటి, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా? ఇటువంటి ఫార్ములాస్ అన్ని ఒక్కసారి మీరు హైపర్బాలిక్ ఫంక్షన్స్ తీసి హైపర్బాలిక్ ఫంక్షన్స్లో ఉన్న ఫార్ములాస్ అన్ని ఒక్కసారి రివైజ్ చేయండి. ఓకేనా? నోట్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. Next question friends, this question is from properties of triangles. If in a triangle ABC R1 is less than R2 less than R3 then, so ఒక్కసారి మీరు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ తీసి ఒక్కసారి ఫార్ములాస్ అన్నిటిని ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకే, సరే. ఓకే, నౌ లెట్ us see this. R1 less than R2 less than R3 అంటున్నాడు కదా. సో R1 ఫార్ములా ఏంటి, డెల్టా బై ఎస్ మైనస్ ఏ. అవునా? ఎందుకని ఇక్కడ మనకి ఏబీసీలో అడుగుతున్నాడు కాబట్టి ఈ ఫార్ములా తీసుకుందాం. లెస్ దాన్ delta by s minus b, right, which is less than delta by s minus c. అవునా? సరే. సో ఏం చేస్తాను అంటే డెల్టాస్ అన్ని క్యాన్సిల్ చేసేస్తాను. సో 1/s minus a ఈజ్ లెస్ దాన్ 1/s minus b ఈజ్ లెస్ దాన్ 1/s minus c. ఇప్పుడు డినామినేటర్ని న్యూమరేటర్స్గా మారుస్తాను. మార్చినప్పుడు ఈ సింబల్స్ మారుతాయి. అంటే s minus a ఈజ్ గ్రేటర్ దాన్ s minus b ఈజ్ గ్రేటర్ దాన్ s minus c అవుతుంది. అవునా? సో మళ్ళీ ఎస్లు క్యాన్సిల్ చేసేస్తాను. అప్పుడు మైనస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ బి ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ సి అవుతుంది. మళ్ళీ మైనస్ కామన్ తీసినప్పుడు మళ్ళీ ఈ సింబల్స్ చేంజ్ అవుతాయి. కాబట్టి ఏ ఈజ్ లెస్ దాన్ బి ఈజ్ లెస్ దాన్ సి, రైట్? విచ్ ఆప్షన్? ఏ ఈజ్ లెస్ దాన్ బి ఈజ్ లెస్ దాన్ సి, ఆప్షన్ ఏ. అర్థమైందమ్మా? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఈ పర్టికులర్ క్వశ్చన్ని 2003 ఎంసెట్ ఎగ్జామ్లో అడిగాడు అనమాట. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. కంపల్సరీగా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్ని ఫార్ములాస్ని ఒక్కసారి మీరు రివైజ్ చేసుకోండి. Okay friends, now look at the next question. This is also from properties of triangles. In a triangle ABC, if 3a equals to b plus c, right, then cot b/2 into cot c/2 into cot c/2 equals అంటున్నాడు. ఈ పర్టికులర్ రిలేషన్కి అర్థం ఏంటి, ఒక ట్రయాంగిల్ ఉంది, సపోజ్ ఏబిసి కదా. దిస్ ఇస్ వర్టెక్స్ ఏ, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ సి. మరి స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి అంటే అర్థం ఏంటి, వర్టెక్స్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏదో అది స్మాల్ ఏ, వర్టెక్స్ బికి ఆపోజిట్ సైడ్ ఈ స్మాల్ బి, వర్టెక్స్ సికి ఆపోజిట్ సైడ్ ఈ స్మాల్ సి, రైట్? 3 times of a is equals to b plus c అంటున్నాడు. అవునా కదా, రైట్? అలాంటప్పుడు cot b/2 into cot c/2 ఎంత? మనకు ఒక్కసారి మీరు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్ములాస్ మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేయండి. చేసినప్పుడు మీ cot b/2 ఫార్ములా ఏమొస్తుంది, s into s minus b by delta. అవునా? ఇంటూ cot c/2 అంటే s into s minus c by delta. ఎస్ అవును? సో s into s is s square, s minus b into s minus c డివైడెడ్ బై డెల్టా స్క్వేర్. అవునా కదా? సో ఇక్కడ ఏమొస్తుంది అంటే ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి డివైడెడ్ బై వాట్ ఈజ్ డెల్టా స్క్వేర్. డెల్టా స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. డెల్టా అంటే రూట్ ఓవర్ వస్తుంది, ఆ రూట్ ఇట్ వస్తే డెల్టా స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, రైట్?
సో దీస్ టూ గెట్స్ క్యాన్సిల్డ్. సో ఎస్ బై ఎస్ మైనస్ ఏ మిగిలింది, అవునా కదా? సో ఎస్ అంటే అర్థం ఏంటి? 2s అంటే a ప్లస్ బి ప్లస్ సి, అవునా కదా? కాబట్టి 2ని అప్లై చేస్తాను నేను డినామినేటర్లో న్యూమరేటర్లో. 2s అంటే a ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై దీన్ని 2s డివైడెడ్ బై 2s మైనస్ 2a అని రాయొచ్చు కదా. 2s అంటే మళ్ళీ a ప్లస్ బి ప్లస్ సి, రైట్, మైనస్ 2a. సో a ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై మళ్ళీ a మైనస్ 2a ఇస్ మైనస్ a, కాబట్టి b ప్లస్ సి మైనస్ a వస్తుంది. మళ్ళీ వాడు ఏమి ఇచ్చాడు? b ప్లస్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చాడు కదా, అందులో సపోర్ట్ చేద్దాం. సో a ప్లస్ బి ప్లస్ సి అంటే 3a డివైడెడ్ బై b ప్లస్ సి అంటే మళ్ళీ 3a మైనస్ a అంటే 4a డివైడెడ్ బై 2a. a gets cancelled 2 times. This is equals to 2. So the answer is cot b by 2 into cot c by 2 equals to 2 for the relation 3a equals to b plus c. అర్థమైందా? ఓన్లీ థింగ్ ఈస్ కేర్ఫుల్గా దీన్ని రాబట్టని వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ డేటాని సబ్స్టిట్యూట్ చేయించాలి, రైట్? ఒకసారి మళ్ళీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్ములాస్ అన్ని ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. In a triangle ABC, if B equals to 20, C equals to 21 and sin A equals to 3 by 5, then small a equals to, okay. So ABC ఇచ్చేసాడు, అవునా కదా? కాబట్టి ఏ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ తెలిసినప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత యాంగిల్ ఏ అంటూ కూడా మనకు తెలుసు, సైన్ ఏలో ఇచ్చాడు మనకి. ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ, ఈ ఫార్ములా ఉంది కదా కొసైన్ రూల్లోనూ సంథింగ్, రైట్? సో ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు బీ స్క్వేర్ ప్లస్ 2bc, బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ, రైట్? సో మనకి సైన్ ఏ తెలిసినప్పుడు కాస్ ఏ కూడా ఈజీగా తెలిసిపోతుంది కదా. సో కాస్ ఏ ఎంత వస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో వాట్ ఈస్ హియర్? 1 మైనస్ 9/25. 3/5 హోల్ స్క్వేర్ అంటే 9/25. సో ఏమొస్తుంది అన్న? 16/25 వస్తుంది అండర్ రూట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ 4/5. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ స్క్వేర్ వాల్యూ ఎంత? బీ వాల్యూ ఇచ్చేసాడు 20 అని. 2t స్క్వేర్ అంటే 400 ప్లస్ సి స్క్వేర్ అంటే 21 స్క్వేర్ అంటే 441 మైనస్ 2 ఇంటూ బీసీ. 20 ఇంటూ 21 ఈస్ 420. 420 ఇంటూ 2 ఇట్స్ 840. ఎస్ ఓ నో? 420 ఇంటూ 2 ఈజ్ 840. కాస్ ఏ ఎంత? కాస్ ఏ ఇస్ నథింగ్ బట్ 4/5, రైట్? రైట్. సో 841 మైనస్ 5 8s 40, సారీ 5 1s 5, next 3 is the remainder, 5 6s are 30, 5 8s 40, 168 into 4, 4 8s 32, 6 4s 24, 27, right? So 4 1s 4, 4 5s 672. అంతేనా? 6 4 8s 32 నానా, 6 4s 24, 27, 672, right? So 841 minus 672, this is 3 here, this is 1, 11 minus 2 is 9, and this is 7, this is 1 here. So 7 plus 6 is 13. So 7 minus 6 is 1. So a square 169 అయితే a equals to root over 169 వస్తుంది. సైడ్ ఎప్పుడు పాజిటివే కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ తీసుకున్నా పాజిటివే తీసుకోవాలి, బికాస్ సైడ్ ఎప్పుడు మెజర్మెంట్ మ్యాగ్నిట్యూడ్ పాజిటివ్లో ఉండదు కాబట్టి. సో a equals to 13. రూట్ 169 13 కదా, ఆప్షన్ బి. అంతేనా? ఇక్కడ కొసైన్ రూల్ వాడాం మనం, రైట్? ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో తర్వాత హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనే టాపిక్ ఉంటుంది, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, ఆ మోడల్లో వచ్చిన క్వశ్చన్. సి ఫ్రెండ్స్, అడిగిన క్వశ్చన్ ఏంటంటే టవర్ సబ్టెన్స్ యాంగిల్స్ ఆల్ఫా 2 ఆల్ఫా అండ్ 3 ఆల్ఫా రెస్పెక్టివ్లీ at points A, B and C all lying on a horizontal line through the foot of the tower. Then AB by BC is, first of all we need to draw the diagram. ఈ పర్టికులర్ క్వశ్చన్స్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కేర్ఫుల్గా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ ఇచ్చిన దాన్ని బట్టి మీరు కేర్ఫుల్గా డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి, దాన్ని బట్టి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. సో డయాగ్రామ్ ఈజ్ ద హార్ట్ ఫర్ దిస్ పర్టికులర్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కాన్సెప్ట్, రైట్? సరే, ఇక్కడ ఒక టవర్ ఉంది అంటున్నాడు. సో ఏ టవర్ అన్నాడు. సో ఒక టవర్ ఉంది, ఫైన్, బాగుంది. మనం టవర్ గీసాం ఒక హైట్ హెచ్లో. subtends an angle alpha 2 alpha 3 alpha respectively at points A, B and C all lying on horizontal line. ABC అనే పాయింట్స్ దగ్గర వరకు ఇంత యాంగిల్స్ చేస్తున్నాయి రెస్పెక్టివ్గా ఒక హారిజాంటల్ లైన్ దగ్గర నుంచి. ఆ హారిజాంటల్ లైన్ ఎలా ఉంది? ఫుట్ ఆఫ్ ద టవర్ అంట. టవర్ యొక్క ఫుట్ ఇదే కదా. ఒక సపోజ్ ఒక హారిజాంటల్ లైన్ ఇలా ఉందనుకున్నాం. ఇది ABC అనే లైన్స్ ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి. వీటితో కొన్ని యాంగిల్స్ చేస్తుంది. సపోజ్ ఏబి అనే పాయింట్స్ పెట్టాము హారిజాంటల్ లైన్ మీద, వీటితో కొంత యాంగిల్ చేస్తుంది టవర్, టాప్ ఆఫ్ ద టవర్. ఎలా? ఆల్ఫా ఒక యాంగిల్, 2 ఆల్ఫా ఒక యాంగిల్, 3 ఆల్ఫా ఒక యాంగిల్. ఏ దగ్గరేమో ఆల్ఫా యాంగిల్ ఉంది, తర్వాత బి దగ్గరేమో 2 ఆల్ఫా యాంగిల్ ఉంది, రైట్?
తర్వాత సి దగ్గరేమో 3 ఆల్ఫా యాంగిల్ ఉంది, రైట్. దిస్ ఈజ్ ఓ అనే పాయింట్ అనుకుందాం, అర్థమైందా కదా. టవర్ టీ ఇది అనుకుందాం, రైట్. టాప్ ఆఫ్ ద టవర్, ఓకే. ఇలా ఉందంట, ద టవర్ ఈజ్ హైట్ హెచ్, ఓకే. అలాంటప్పుడు ఏబీ బై బీసీ ఎంత, దిస్ ఏబీ డివైడెడ్ బై బీసీ ఎంత అని అడుగుతున్నాడు, అంతే కదా. సరే, బాగానే ఉంది. సో ఏబీ బై బీసీ అడుగుతున్నాడు కదా, ఫస్ట్ మనం ఏబీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబీ ఎంత, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఓఏ, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఓబీ. అంటే ఓఏలోంచి ఓబీని తీసేస్తే అది ఏబీఏనా, అంటే ఓఏలోంచి ఓబీని తీసేసాం. మరి ఓఏ ఎంత, ఈ పర్టికులర్ ఓఏ, ఈ సైడ్ మనకి ఓఏ, దిస్ ఈజ్ మనకి హైట్ హెచ్ అని తెలుసు, రైట్. ఇక్కడ యాంగిల్ ఆల్ఫా ఉందని తెలుసు. నేను కొటాంజెంట్ని వాడతాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కాట్ ఆల్ఫా ఎంత, కాట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. అడ్జసెంట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ ఓఏ, అవునా కదా. ఓఏ డివైడెడ్ బై హైట్ హెచ్, రైట్ అన్నాడు. అప్పుడు ఓఏ వాల్యూ ఎంత అవుతుందన్న జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఓఏ వాల్యూ ఎంత అవుతుంది, కాట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, అవునా కదా. సో అడ్జసెంట్ సైడ్ ఓఏ, ఆపోజిట్ సైడ్ హెచ్, కాబట్టి ఓఏ ఎంత అవుతుందన్న హెచ్ కాట్ ఆల్ఫా అవుతుంది, రైట్. తర్వాత ఓబీ ఎంత అవుతుంది, కాట్ 2 ఆల్ఫా తీసుకుందాం. కాట్ 2 ఆల్ఫా ఎంత, మళ్ళీ ఓబీ బై హెచ్ అవుతుంది, అవునా. మరి అలాంటప్పుడు ఓబీ ఎంత, హెచ్ కాట్ 2 ఆల్ఫా, రైట్. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఓఏ ఈజ్ హెచ్ కాట్ ఆల్ఫా మైనస్ ఓబీ ఈజ్ హెచ్ కాట్ 2 ఆల్ఫా, అవునా కదా, రైట్. సో హెచ్ కామన్ తీస్తే ఏమొస్తుందన్న, కాట్ ఆల్ఫా మైనస్ కాట్ 2 ఆల్ఫా. ఓకే, ఇప్పుడు మనకి ఏబీ వాల్యూ వచ్చేసింది. నాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు, బీసీ వాల్యూ. సరే, బీసీ అంటే ఏంటో చూద్దాం. బీసీ ఈజ్ నథింగ్ బట్ ఓబీలోంచి ఓసీని తీసేస్తే అదే కదా బీసీ. సో ఓబీలోంచి ఓసీని ఎలిమినేట్ చేస్తాను, రైట్. ఓబీ అంటే ఏంటి, మళ్ళీ కాట్ 2 ఆల్ఫా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. కాట్ 2 ఆల్ఫా అంటే లిజన్ ఏం చెప్పచ్చు, అడ్జసెంట్ సైడ్ ఓబీ డివైడెడ్, ఇక్కడ అయినా మనకు ఓబీ వచ్చింది కదా. ఓబీ ఈజ్ నథింగ్ బట్ హెచ్ కాట్ ఆల్ఫా, హెచ్ కాట్ 2 ఆల్ఫా, అవునా. మరి ఓసీ ఎంత, ఓసీ ఎంత, అప్పుడు సిమిలర్గా ట్రయాంగిలే కాబట్టి సిమిలర్గా ఏం చెప్పచ్చు, హెచ్ కాట్ 3 ఆల్ఫా అని చెప్పేయచ్చు, అంతే కదా. ఎందుకంటే ఇక్కడ యాంగిల్ 3 ఆల్ఫా ఉంది, మీకు కావాలంటే చేయండి, మీకు హెచ్ కాట్ 3 ఆల్ఫా వస్తుంది. సో హెచ్ కామన్ తీసాను అనుకోండి, ఏమొస్తుంది, కాట్ 2 ఆల్ఫా మైనస్ కాట్ 3 ఆల్ఫా, రైట్. సరే, కానీ నాకు కావాల్సింది ఏంటి, ఏబీ బై బీసీ కావాలి. సో ఏబీ బై బీసీ కావాలి. ఏబీ ఎంత, ఇది, రైట్, డివైడెడ్ బై బీసీ కావాలి. బీసీ ఎంత, హెచ్ ఇంటూ కాట్ 2 ఆల్ఫా మైనస్ కాట్ 3 ఆల్ఫా కదా. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏబీ డివైడెడ్ బై బీసీ చేస్తున్నాం, అవునా కదా. ఇన్ ఆర్డర్ టు సేవ్ ద స్పేస్ ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్. సో హెచ్ గెట్స్ క్యాన్సిల్డ్. కాట్ ఆల్ఫా మైనస్ కాట్ 2 ఆల్ఫా బై కాట్ 2 ఆల్ఫా మైనస్ కాట్ 3 ఆల్ఫా ఉంది, అవునా కదా. కాట్ ఆల్ఫా అంటే ఎలా రాయొచ్చు మనం, కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా, ఎందుకని కాసుల్లో ఇచ్చాడు కదా, కాసుల్లో సైన్లో ఆప్షన్స్ మారుద్దాం. సో మైనస్ కాస్ 2 ఆల్ఫా డివైడెడ్ బై సైన్ 2 ఆల్ఫా. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సార్ ఆప్షన్స్లో కాస్ సైన్లో ఇచ్చాడు కదా, డైరెక్ట్గా వీటిని కాస్ ఆల్ఫాను సైన్ ఆల్ఫాను తీసుకోవచ్చు కదా, మీరు ఎందుకు కాటును ఇది తీసుకున్నా అంటే డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి హైపోటెన్యూస్ వాల్యూ తెలియదు. సైన్ తీసుకున్నాం అనుకోండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటాం. కాస్ తీసుకున్నాం అనుకోండి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ తీసుకుంటాం. ఇది తెలియదు మనకి, ఇది తెలియదు, అవునా కదా. కేవలం మనకి ఇది తెలుసు, కానీ ఇది మనం ఒప్టైన్ చేయాలి. కాబట్టి దీనికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, కావాలంటే మీరు టాన్ అయినా తీసుకుని చేయండి, దానిలో నో ప్రాబ్లం, రైట్. బట్ ఇక్కడ హైపోటెన్యూస్ తెలియదు కాబట్టి సైన్ కాస్ తీసుకోలేదండి, అంతే. సో కాట్ 2 ఆల్ఫా అంటే కాస్ 2 ఆల్ఫా డివైడెడ్ బై సైన్ 2 ఆల్ఫా మైనస్ కాస్ 3 ఆల్ఫా డివైడెడ్ బై సైన్ 3 ఆల్ఫా, అవునా. సో ఎల్సిఎం చేయండి, ఏమొస్తుంది, కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ 2 ఆల్ఫా మైనస్ కాస్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా డివైడెడ్ బై బెటర్ ఇంటూ చేసేద్దాం. సో దిస్ ఈజ్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ 2 ఆల్ఫా, అంతేనా. ఇంటూ ఇప్పుడు ఈ న్యూమరేటర్ అవుతుంది, డినామినేటర్ అవుతుంది, అవునా కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాద్దాం, ఎల్సిఎం చేస్తే నాకేం వస్తుంది, కాస్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ 3 ఆల్ఫా, కాస్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ 3 ఆల్ఫా మైనస్ కాస్ 3 ఆల్ఫా ఇంటూ సైన్ 2 ఆల్ఫా, కాస్ 3 ఆల్ఫా ఇంటూ సైన్ 2 ఆల్ఫా, రైట్. తర్వాత న్యూమరేటర్లో ఏమొస్తుంది, డినామినేటర్లో ఏమొస్తుంది అన్న, సైన్ 2 ఆల్ఫా ఇంటూ కాస్ సైన్ 3 ఆల్ఫా వస్తుంది.
sin 2 alpha into sin 3 alpha, right? So sin 2 alpha gets cancelled. Finally నాకు ఏం మిగులుతుందన్నా sin a cos b minus cos a sin b, sin of a minus b, yes or no? So sin of a minus b అంటే 2 alpha minus alpha వస్తుంది, right? Divided by sin alpha into sin 3 alpha divided by sin a cos b minus cos a sin b, sin of a minus b మళ్ళీ, so sin of 3 alpha minus 2 alpha, right or not? So sin of 2 alpha minus alpha is sin alpha divided by sin alpha into sin 3 alpha divided by sin alpha again. So ఇది cancel, ఇది 1. సో ఇక్కడ ఏం మిగిలింది అన్న sin 3 alpha by sin alpha మిగిలింది. సో sin 3 alpha ఫార్ములా ఏంటి, 3 sin alpha minus 4 sin cube alpha divided by sin alpha. సో sin alpha కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 3 minus 4 sin square alpha వస్తుంది, ఎస్ ఓ నో? సో దీన్ని ఎలా రాయొచ్చు, 3ని నేను 1 plus 2 అని రాస్తాను, రైట్? 1 plus 2 అని రాసి 4 sin square alpha అని రాస్తాను, రాయొచ్చు కదా? సో 1 plus 2 కామన్ తీస్తే 1 minus 2 sin square alpha అని ఉంది. 1 minus 2 sin square alpha అంటే cos 2 alpha కదా, సో 1 plus 2 cos 2 alpha వస్తుంది. ఈ విధంగా రాసాం అనమాట. విచ్ ఆప్షన్? ఆప్షన్ బి, 1 plus 2 cos 2 alpha, రైట్? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఓన్లీ ద థింగ్ ఈస్ వన్, మీరు ఈ పర్టికులర్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ క్వశ్చన్స్ చదివినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ వేయండి. మన దగ్గర ఏ మ్యాటర్ ఉంది ఏ మ్యాటర్ లేదు అన్న దాన్ని బట్టి మీరు ఏ పర్టికులర్ ఫంక్షన్ని తీసుకోవాలో మీకు తెలిసి ఉండాలి. బై ప్రాక్టీస్ ఇవన్నీ మీకు వస్తాయి, రైట్? Please note this, very important questions. I hope you understand this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much. See you in the next section. Take care. Bye.